మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకంరావు గారు. వారితో మాట్లాడదాం. అంకంరావు గారు నమస్కారం సార్. నమస్తే వల్లి. అంకంరావు గారు, రఘురామకృష్ణరాజు గారిని ప్రస్తుతం ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, మాజీ ఎంపీ అయినా ఆయన్ని కస్టడీలోకి తీసుకుని టార్చర్ చేసినటువంటి కేసుకు సంబంధించి అనేక విషయాలు గతంలో ఆయన డైరెక్ట్గానే చెప్పారు. ఇప్పుడు విజయపాల్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని ఆయన అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి 14 రోజులు రిమాండ్కి కూడా విధించారు. ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చినాయి సార్. విజయపాల్ అసలు ఎంత దారుణంగా ప్రవర్తించాడు. పైన ఉన్న వాళ్ళు సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు ఆయన సునీల్ కుమార్ ఏదైతే ఆదేశాలు ఇచ్చాడో, ఎవరిని సాటిస్ఫై చేయడం కోసం ఇదంతా చేశాడో అన్ని విషయాలు కూడా త్వరలో బయటకు వస్తాయని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎలా చూస్తారు పరిణామాన్ని? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని అసలు దానికి సంబంధించిన పూర్వాపరాల్లోకి వెళ్తే మనకు వల్లి ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. భారతదేశంలో ఇంతవరకు ఏ లోక్సభ సభ్యుడిని ఇలాంటి విధంగా దాడి చేయలేదు, అదుపులో కూడా తీసుకోలేదు, అలాగే పోలీసులు ఇష్టారీతిన ప్రవర్తించలేదు. ఇది గమనించుకోవాల్సిన అంశం. అంటే రెండవది, ఛార్జ్ షీట్ ఫైల్ చేయకుండానే అతని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే వెళ్ళి హడావుడి విజయపాల్ చేశాడనేది స్పష్టంగా దాంట్లో పొందుపరచడం కూడా జరిగింది. ఇంకోటి, సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన పెట్టింది కూడా A1గా సునీల్ కుమార్, A2గా పిఎస్ఆర్ ఆంజనేయులు, A3గా జగన్మోహన్ రెడ్డి, A4గా విజయపాల్, A5గా ప్రభావతి. ప్రభావతి ఎవరంటే జీజీహెచ్ సూపరింటెండెంట్, గుంటూరు ప్రజా వైద్యశాల ఆమె సూపరింటెండెంట్గా పనిచేస్తున్నటువంటి అధికారి. మరి అంటే తప్పుడు నివేదిక ఇచ్చింది కదా ఆ రోజు. ఇవన్నీ కూడా మనం చూసుకుంటా ఉంటే కావాలని చేశారని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. ఇంకొక అంశం ఇక్కడ మీరు గమనించుకోవాల్సిన అంశం ఏందా అంటే, అతన్ని ఈ విజయపాల్ అనే అతన్ని సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిందా, పిఎస్ఆర్ ఆంజనేయులు వచ్చాయంటే సునీల్ కుమారే కాదు కదా, ఇక పై వాళ్ళు కూడా ఉంటారు కదా. ఆ కార్యక్రమం జరిగేటప్పుడు రఘురామకృష్ణరాజు గారిని హింసించేటప్పుడు, భౌతికంగా దాడి చేసేటప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా అక్కడ ఉన్నాడని చెప్పని ఆయన చెప్తా ఉన్నాడు కదా. అవును. కాబట్టి అంటే ఒక సంబంధించిన వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉన్నాడు అంటే దాన్ని కావాలని అందరూ కలిసి చేశారనేది అర్థమైపోతుంది. రెండోది, ఇక్కడ ఏం జరిగిందో వీడియోలో కూడా చూశారు, వాట్సాప్ ద్వారా వీడియోలో చూశారు అనేది కూడా అభియోగం ఉంది కదా. అవును. కాబట్టి ఎన్ని అంశాలు బయటికి రావాలి. అందుకే మూడవ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టడం కూడా జరిగింది. కొట్టేటప్పుడు పివి సునీల్ కుమార్ అలాగే ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులు ఇద్దరు వచ్చారట. అవును. అర్ధరాత్రి 11:30 ఆ టైంలో వీళ్ళ సమక్షంలోనే జరిగింది అది. ఈ లోపు కొత్తగా తెలుస్తున్న ఇంకో విషయం ఏంటంటే, గుడివాడకు సంబంధించిన ఒక వ్యక్తి దాంట్లో పాల్గొన్నాడని. 110 కిలోలు బరువు ఉన్న వ్యక్తి ఆయన గుండెల మీద కూర్చున్న దాంట్లో ఆయన కూడా ఒకడు ఉన్నాడని కొత్తగా ఈ మధ్య వినిపిస్తుంది. అంటే అక్కడ చెప్పుకుంటున్నాడంట అతను. అది ఎంతవరకు నిజం అనేది వీళ్ళ విచారణలో బయటకు రావాలి మనకి. అంటే ఇక్కడ ఆయన అంతకుముందే శస్త్రచికిత్స చేసుకుని ఉన్నారు గుండెకి సంబంధించి. ఆయన మీద కనుక హడావుడి చేస్తే దానికి సంబంధించినంత వరకు అంటే ఆయన కనుక ఆందోళన చెందితే దానివల్ల చనిపోయాడని చెప్పాలని చెప్పని ప్రయత్నం అనమాట వాళ్ళది. ఓహో. చంపాలనే నిర్ణయం వాళ్ళది. అందుకే అట్లా తీసుకుని వెళ్ళారు, ఆ విధంగా చేశారు. రెండోది, ఇప్పటికి కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చాలా లోతుగా కనుక మనం దీన్ని పరిశీలిస్తే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనకు సంబంధించినంత వరకు లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకుంటే సభాపతి అనుమతి కోరాలి. నిబంధనల విరుద్ధంగా ప్రవర్తించారు. అయినా సరే న్యాయస్థానం జరిగిన విషయాలన్నీ గుర్తించేసి ఆయనకు వెలుసుబాటు కలగజేసిన తర్వాత, అలాగే మిలిటరీ ఆసుపత్రిలో సికింద్రాబాద్లో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించి దెబ్బలు తగిలి అని చెప్పి నిర్ధారణకు వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు లోక్సభాపతి కనీసం వాళ్ళని పిలిచి విచారించలేదు. ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉంది ఇప్పుడు కూడా. ఆయనకంటూ ఒక హక్కులు ఉంటాయి. ఆయన శాసనాలు నిర్మించే ఒక దేవాలయం లాంటి లోక్సభలో ఆయన సభ్యుడు. ప్రధానమంత్రిగా ఎలా లోక్సభ సభ్యుడు అయ్యాడో ఈయన కూడా అలా లోక్సభ సభ్యుడు అయ్యాడు. అవును. మరి అలాంటి వ్యక్తికి కొన్ని హక్కులు ఉంటాయి కదా. ఆ హక్కులను కాలరాసి ఇష్టారీతిగా పోలీసులు ప్రవర్తిస్తే వాళ్ళని పిలిపించలేదు అంటే ఇప్పుడు కూడా అర్థం కాని విషయం. అవును. ఎవరు అండదండలు ఉన్నాయి, అసలు ఆయనే విచారణకు ఆదేశించాలి. ఎవరు అండదండలు ఉన్నాయి దీనికి, ఎవరు ప్రోత్సహించారు ఆ రోజు, ఈ విషయాలన్నీ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ విషయాలన్నీ కూడా పొందుపరచాలి. ఇంకోటి, ఇప్పుడు ఆయన
మామూలుగా ప్రధానమంత్రి గారు వచ్చారు కదా జూలై 4న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ఆవిష్కరణకి భీమవరం వచ్చిన సందర్భంగా అక్కడ లోక్సభ సభ్యుడు ఈయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన పిలవాలా. సరే కిషన్ రెడ్డి గారితో పాటు అంటే ఏ విధంగా వెళ్ళాలా, విమానంలో వెళ్ళాలా లేకపోతే వాహనంలో వెళ్ళాలా లేదంటే రైల్లో వెళ్ళాలని చెప్పిన నిర్ణయానికి వచ్చి చివరికి రైల్లో ప్రయాణంలో వెళ్ళారు. ఎందుకంటే దాంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో పాటు వెళ్ళాలనే ఆలోచనతో రైల్లో ప్రయాణం చేసి వీళ్ళు బయలుదేరి వెళ్దామని చెప్పని బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళకి సమాచారం అంది, ఫోన్లు వచ్చినాయి. ఎందుకంటే ఈయనకు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళ పిల్లల్ని చాలా దారుణంగా కొడుతూ మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పని తల్లిదండ్రులు బెదిరిస్తే తల్లిదండ్రులు ఆయన ఫోన్ చేసి అయ్యా మీరు ఇక్కడికి వస్తే మా పిల్లల్ని ఏదో చేస్తామంటున్నారు, మీరు రావద్దని చెప్పి బతిలాడుకోవాల్సిన పరిస్థితి. అంటే ఒక లోక్సభ సభ్యుడు తన నియోజకవర్గానికి వెళ్ళనీయకుండా 4 సంవత్సరాలు ఎలా చేశారో కనీసం విగ్రహావిష్కరణ ప్రధానమంత్రి వచ్చేదానికి కూడా అతను రాకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఏదైతే చేశారో కొంచెం ఆయనకు మనస్తాపం చెందింది. ఆయనతో పాటు అడుసుపల్లి శ్రీనివాసరావు గారు, కొలకిపూడి శ్రీనివాసరావు గారు, వీళ్ళు కూడా ప్రస్తుత శాసనసభ్యులు, అతను వీళ్ళు కూడా ఉన్నారనే సంగతి తెలుసు అందరికి కూడా. ఆ సందర్భంగా ఇంకోటి వేరే వాళ్ళు ఫోన్ చేసి సార్ మీకు థ్రెట్ ఉంది, ఈ రైల్లోనే మిమ్మల్ని ఏదో చేయాలనుకుంటున్నారు, దయచేసి మీరు రావద్దని చెప్పిన తర్వాత వాళ్ళకు అనుమానం వచ్చి బేగంపేటలో కూడా దిగారు. ఆ దిగిన సందర్భంలో ఒక వ్యక్తి దగ్గర మారణాయుధం ఉంటే అంటే గన్ ఉంటే అతను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అతను పారిపోయాడనే సంగతి కూడా ఈ మధ్య మనకు తెలుస్తూ ఉంది. ఓకే, అంటే ఇన్ని విధాలుగా ప్రయత్నం చేశారు ఆయన ఏదో ముట్టు పెట్టాలన్న ఉద్దేశంతో. అంటే అదే రైల్లో కనుక ఆయన ప్రయాణం చేసి ఉండటైతే వాడు చెప్పిన దాని ప్రకారం ఆయనతో పాటు ఆ భోగిలో ఉన్న వాళ్ళందరూ కూడా పెట్రోల్ పోసి తగలబెట్టాలని ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గంగా ఆలోచించాలో ఆలోచించుకోవాలి. మరి ఇలాంటి వాటికన్నిటికీ మనం దృష్టాంతాలు కనపడుతున్న తర్వాత ఇది ఎంత పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయంటే ముఖ్యమంత్రి పేరే ఆయన పొందుపరిచాడు కాబట్టి అవును, ఇక ఆయన పెద్ద రిమాండ్ రిపోర్ట్ లో కూడా సార్ పోలీసులు మాస్టర్ మైండ్ ఎవరున్నారో వాళ్ళను కూడా వెలికి తీస్తామని చెప్పేసి అన్నారు. అవును, దాంట్లో పొందుపరిచారు కాబట్టి అదే చెబుతుంది. ఇది నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది చాలా స్పష్టంగా ఆయనే చెప్పాడు కాబట్టి ఉన్నారా లేరా అనేది ఇప్పుడు వాళ్ళ విచారణలో బయట పెట్టాలి. ఇది చాలా అవసరం కూడా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది, ఆయన ఇప్పుడు శాసనసభ ఉపసభాపతి. ఇప్పుడు ఆయన శారీరకంగా మానసికంగా బలవంతుడి కాబట్టి తట్టుకోగలిగాడు. మామూలు పరిస్థితి ఏంటి చెప్పండి. అవును, ఆర్థికంగా కూడా ఆయన గట్టివాడు కాబట్టి అన్ని విధాలా ఎదుర్కోగలిగాడు, పోరాడగలిగాడు. నిన్న మాట్లాడారు ఆయన. ఈ కేసు నన్ను టార్చర్ పెట్టిన కేసుకు సంబంధించి ఎవరైతే ఈ కేసులు నమోదైన వాళ్ళు ఉన్నారో A1, A2, A3, A4 అందరూ కూడా అరెస్ట్ కావాల్సిందే, శిక్ష పడాల్సిందే అని చెప్పేసి. అవును, A3గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. అవును, ఇక అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా మాస్టర్ మైండ్ జగన్ అని తెలిస్తే? ఇప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితి. గూగుల్ టేక్అవుట్ ద్వారా వీడియోలో చూశాడనే అభిప్రాయం ఉంది కదా, వాట్సాప్ వీడియోలో. అవును, మరి ఆ సందర్భంగా చూసినప్పుడు ఆయన కూడా దాంట్లో భాగస్వామే కదా. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉన్న వ్యక్తి అంటే పోలీసుల సమక్షంలో ఇలాంటి హింస జరిగే సమయంలో ప్రత్యక్షంగా చూశారు అంటే ఆయనే చేపిస్తున్నాడని అర్థమే కదా దానికి. అవును, మరి అన్నప్పుడు ఆయన శిక్ష ఎందుకు పడదు? నిస్సందేహంగా పడుతుంది. గూగుల్ టేక్అవుట్ ద్వారా అది వెలికి తీసి వీళ్ళు కనుక దాన్ని కనుక న్యాయస్థానం ముందు పొందుపరిస్తే నిస్సందేహంగా ఆయనకు కూడా శిక్ష పడుతుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, చంపిన వాని కంటే కూడా చంపిన వానికి ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తి, కుట్ర పన్నిన వ్యక్తికే ఎక్కువగా శిక్షార్హుడు అని చెప్పని మన న్యాయశాస్త్రంలో ఉంది కదా. అవును, మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే దానికి వీళ్ళకంటే ఎక్కువ శిక్ష అతనే అనుభవించాలి కదా. నిస్సందేహంగా శిక్ష పడుతుంది. వీళ్ళు కనుక గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎన్ని కనుక బయట పెడితే ఉండయని చెప్పని చెబుతున్నారు కాబట్టి. అలాగే ప్రత్యక్ష సాక్షులు కూడా కొంతమందిని సునీల్ కుమార్ పిలిచి బెదిరించాడని చెప్పి చెబుతున్నారు కాబట్టి అవన్నీ కూడా బయటకు తీసుకోవాల్సిన ఆవశ్యకత. ఆ రోజు డ్యూటీలో ఉన్నప్పుడు ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళని కొట్టేటప్పుడేమో బయట పంపించారు. తర్వాత రోజు ఆఫీసుకి పిలిచి ఎవరైతే ఆ రోజు రాత్రి డ్యూటీలో ఉన్నారో రఘురామకృష్ణరాజు గారు ఏడ్చారంట, కేకలు పెట్టారంట, అవన్నీ వీళ్ళు విన్నారంట. అది ఎలాంటి శబ్దం రాలేదు, అసలు ఏం జరగలేదు, మీరు నోరు మూసుకున్నాండి, మీరు ఎక్కువ చేసి ఎవరన్నా లీక్ చేస్తే కనుక మీరు ఒకటే అని చెప్పి లిటరల్ గా హెచ్చరించాడు. అంటే ఇది ఏ విధంగా చేశారని చాలా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు దేనికి పోరాడారు? మీ ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులు నించాడే తప్ప వేరే విధంగా పోరాడలేదు. లేకపోతే శాసనసభ్యులను సమకూర్చుకొని మిమ్మల్ని దించాలని ప్రయత్నం చేయలేదు. రాజద్రోహం కేసు పెట్టారు. ఇది ఎదురు తిరిగి మాట్లాడటం రాజద్రోహం ఎలా అవుతుంది? ఇప్పుడు ఆయన మనోభావాలు, ప్రజల యొక్క మనోభావాలు చెప్పడంలో రాజద్రోహం ఎలా అవుతుంది? అంటే కావాలని మీరు పెట్టారని అందరికీ అర్థమైపోతా ఉంది.
కానీ రఘురామకృష్ణరాజు గారికి ఆ 4 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాలు న్యాయం అయితే జరగల. అది మాత్రం వాస్తవం. కనీసం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పని ఇవన్నీ ఒక్కో అంశాలు బయటకు వస్తున్నాయి కాబట్టి న్యాయం జరుగుతుందని మనం ఆశిద్దాం. అందుకంటే మనం చేయగలిగింది కూడా ఏమి లేదు. కాకపోతే ఆయన న్యాయం జరగాలని మనం కూడా గొంతెత్తి మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.